హాయ్ అండి. కుట్టిన బ్లౌజ్కి మనకి ఇక్కడ చంక దగ్గర నొగ్గులు వస్తే చూడండి మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఈ బ్లౌజ్కి ఏంటంటే వాళ్ళు కొంచెం ఇక్కడ కొంచెం ఎత్తుకొని ఉన్నట్టుగా ఉంది, లూజ్గా ఉంది. ఈ కప్స్ తర్వాత ఈ కప్స్లు కూర్చోవడం లేదు అని చెప్పారనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ని మనం ఎలా సరి చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఇలా తిరిగి వేసిన తర్వాత చూడండి వాళ్ళకి ఈ బ్లౌజు హ్యాండ్స్ ఫిట్టింగ్ బాగానే ఉంది, తర్వాత నడుము ఫిట్టింగ్ బాగానే ఉంది. ఓన్లీ ఇక్కడ మాత్రమే వాళ్ళకి కొంచెం లూజ్ అనేది వచ్చి ఇక్కడ నుగ్గు వచ్చినట్లుగా ఉందన్నమాట. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడి నుంచి మనం చూడండి ఫిట్టింగ్ చేయకూడదు. ఇక్కడ బాగానే ఉంది కాబట్టి ఫిట్టింగ్ అంటే ఇక్కడ చక్కగా ఉంది, నడుము దగ్గర కూడా చక్కగా ఉంది. ఓన్లీ ఇక్కడే మనం వాళ్ళకి సరి చేసి ఇవ్వాలి. చూడండి ఇక్కడ ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత చూడండి ఈ హ్యాండ్ ఫిట్టింగ్ ఉంది కదా, ఈ హ్యాండ్ ఫిట్టింగ్ అనేది ఇక్కడ వరకు వాళ్ళకి కరెక్ట్గానే ఉంది. మనకి ఇక్కడ లూజ్ వచ్చింది ఇక్కడ అనమాట. అప్పుడు మనం ఇక్కడి నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లూజ్ ఇచ్చింది అనుకోండి, హాఫ్ ఇంచ్ లూజ్ ఉందనుకుంటే ఇలా ఇక్కడి నుంచి మనం ఇలా ఈ హ్యాండ్కి ఒక ఇంచ్ వరకు చేసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాండ్ దగ్గర నుంచి ఒక ఇంచ్ వరకు ఇలా గుర్తు పెట్టేసుకొని ఒక ఇంచ్ వరకు మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ కింద నుంచి మనం ఒక 3 ఇంచుల వరకు ఎక్కడి నుంచి అయితే వాళ్ళకి లూజ్ ఉందో అక్కడి నుంచి మనం గుర్తు పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనం లైట్గా ఇలా గుర్తు పెట్టేసుకొని ఈ హ్యాండ్లో మనం కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేస్తున్నాం. చూడండి మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాము. ఈ చెయ్యి రౌండ్ దగ్గర మాత్రం మనం ఎక్కువ కుట్టకూడదండి, ఎందుకంటే చెయ్యి మళ్ళీ టైట్ అయిపోయి పట్టేసినట్టుగా ఉంటుంది. ఈ చెయ్యి రౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి 2 పాయింట్స్ మనకి లూజ్ కావాల్సింది. చూడండి మనకి టైట్ కావాల్సింది ఇక్కడ లూజ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ పట్టుకొని ఈ చంక దగ్గరికి వచ్చేటప్పటికి ఒక 2 పాయింట్సే పట్టుకోవాలి. 2 పాయింట్స్ పట్టుకొని ఈ హ్యాండ్ లూజ్లో మనం కలుపుకోవాలి. ఇక్కడైతే అస్సలు ఏం కొట్టకూడదండి, ఇక్కడైతే ఫిట్టింగ్ నీట్గానే ఉంది వాళ్ళకి. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళకి ఒక హాఫ్ ఇంచి కొంచెం లూజ్ వచ్చింది అనమాట. ఇటువైపు ఒక పావించి, ఇటువైపు ఒక పావించి మనం స్టిచ్చింగ్ చేసాం కదా, వాళ్ళకి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఈ విధంగా చంక దగ్గర నుగ్గులు వచ్చినప్పుడు మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత అటువైపు కూడా సేమ్ అలాగే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనం పొద్దులస్సం కూర్చొని కుడుతూ ఉంటాం కాబట్టి మనకి కొంచెం వెన్ను నొప్పి వస్తుందన్నమాట. మధ్యాహ్నం కల్లా కొంచెం వెన్ను నొప్పి అనేది మనకి వస్తుంది. అందువల్ల మనం కుట్టేటప్పుడు ఏం చేయాలంటే ఒక బ్లౌజు కుట్టిన తర్వాత లేచి కాసేపు అటు ఇటు తిరగాలి, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు. తర్వాత వచ్చి ఇంకొక బ్లౌజు కుట్టుకోవాలి. అలా కాకుండా మనం అదే పనిగా కూర్చున్నాం అనుకోండి, మనకి వెన్ను నొప్పి అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత బ్లౌజ్ కుట్టే వాళ్ళకి ఏంటంటే ఈ ఎముకలు అనేవి కొంచెం వీక్ అయిపోయి నడుము నొప్పి వస్తుంది. అందువల్ల నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు తాగేసి పడుకోండి. చక్కగా మనకి ఈ నొప్పి రాకుండా మనం ఎంతకాలమైనా బట్టలు కుట్టుకోవచ్చు. ఈ చిట్కా పాటించండి, మీకు వెన్ను నొప్పి అనేది అస్సలు రాదు. మనం ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి ఇంటి పని సరి చేసుకొని తర్వాత పిల్లల్ని చూసుకొని కుట్టుకొని పొద్దులస్స మనకి అసలు రెస్టే ఉండదు. ఈ పని అనేది మనకి ఎప్పుడూ ఉండనే ఉంటుంది. కానీ మనం ఒక అరగంట మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకోవాలి. కాసేపు ఒక అరగంట అలా పడుకున్నాం అనుకోండి, మనకి ఈ నడుము అనేది కొంచెం చక్కగా రిలాక్స్ అయిపోయి మళ్ళీ మనకి కొంచెం పని చేసుకోవడానికి అనుకూలంగా నొప్పి అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ పెట్టండి.